హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆదిలాబాద్ అబ్బాయి. మొత్తానికి ఇవాళ మనం 5 గంటలకు స్టార్ట్ అయ్యాం. ఇవాళ బిజినెస్ ఎట్లుందనేది మీకు నేను ఎక్స్ప్లోర్ చేస్తాను అన్నమాట. మనం చేసేది మధ్యాహ్నం వరకే. మరి మధ్యాహ్నం వరకు ఎంత అవుతుంది, బిజినెస్ అవుతుందా లేదా అన్నది చూద్దాం. టైం వచ్చేసి అయితే 5-7 అవుతుంది. రాజశేఖర్ పోయి పికప్ చేసేసుకుందాం. ఇక ఒకటి తీసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది. ఇలా చూసుకుంటుంటే మాత్రం ఈయన తెల్లారేటట్టున్నాయి. మళ్ళీ ఆల్రెడీ తెల్లారేది ఏం లేదు. అప్పుడు లేచి కూడా ఇప్పుడు వరకు ఏం లేదట. ఇక ఒకటి తీసుకొని పోతే సెట్ అయిపోతుంది అనేసి వెళ్ళిపోతున్నాను అన్నమాట. వెళ్దాం, చూద్దాం. ఫస్ట్ డ్రాప్ అయిన తర్వాత మరి ఎంత వస్తుంది, మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఏంటి కదా అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తానికైతే క్యాబ్ డ్రైవర్ల పరిస్థితులు ఇట్లున్నాయి హైదరాబాద్లో. ఫోన్ అయితే కస్టమర్ ఎక్కడనే చూపిస్తుంది. వచ్చాడనమాట కస్టమర్. 2638. ఓకే, మొత్తానికైతే ఒక బుకింగ్ కంప్లీట్ చేసినాం అన్నమాట. 6:16. చలో నెక్స్ట్ బుకింగ్. మన నెక్స్ట్ బుకింగ్ ఎయిర్పోర్ట్ వచ్చిందనమాట. చలో కస్టమర్ని పిక్ చేసుకుందాం. ఈ ఊబర్ ఇప్పటిదాకా లేనిది ర్యాపిడో బుకింగ్ వచ్చేసరికి అంటే ఊబర్ పికప్ ఇస్తున్నాడు. అది 3.6 కిలోమీటర్స్లే మనం వెళ్ళాము. ఆడికి ఆ విషయం తెలుసు. మొత్తానికైతే ఇవాళ ర్యాపిడో అయ్యేలాగే ఉంది. చలో చూద్దాం, పిక్ చేసుకుందాం. హలో అన్న, లొకేషన్ ఓకే. ఇప్పుడు టైం వచ్చేసి 6:56. కస్టమర్ అయితే 1 మినిట్ అని చెప్పిండు, ఇంకా రావట్లేడు. కస్టమర్ అయితే ఇంకా రాలేదు. 7 అవుతుంది. వెయిట్ చేద్దాం ఇంకో 2 మినిట్స్. అన్న టైం పట్టుద్దా? లేదన్నా, 2 నిమిషాలు అంతే. గేట్ లాక్ చేస్తుంది, వస్తున్నారు. మార్నింగ్ నాకు ఇందాక ఒకటి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చిందండి. మేడం లొకేషన్లోకి వచ్చి 12 నిమిషాలు అవుతుంది మేడం. కస్టమర్ వస్తున్నా అని 12 నిమిషాలు వేస్ట్ చేసింది. వచ్చి 10 నిమిషాలు అయింది. 2 నిమిషాలు, 1 నిమిషం, 3 నిమిషాలు అని బెడ్స్ కొట్టిండు. ఇవన్నీ తట్టుకోవాల్సిందే. 2 కిలోమీటర్ నాకు బొక్క. ఇంకో బుకింగ్ 7:10కి వచ్చింది. చలో కస్టమర్ పిక్ చేసుకుందాం. ఎయిర్పోర్ట్ వెళ్దాం అనుకున్నాము, కానీ ఆ కస్టమర్ కొంచెం తేడా క్యాండిడేట్ ఉన్నాడు. సో క్యాన్సిల్ అయిపోయింది రైడు. పంజగుట్ట పడింది, 140 పడింది. ఈ కస్టమర్ని పిక్ చేసుకున్న తర్వాత మీకు డీటెయిల్ చెప్తాను. పొద్దున్న నుంచి సెకండ్ ట్రిప్, సెకండ్ వన్. ఇది సెకండ్ బుకింగ్. ఎంత టాస్క్ వేయాలో అంత టాస్క్ ఇచ్చింది నాకు. ఎంత చిన్న గలీలు అంటే అటు బండ్లు ఇటు బండ్లు, మధ్యలో చిన్న రోడ్డు. ఈ చాలా ఇబ్బంది అయింది. అయినా వెళ్ళినాము, ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి ఎవరు లేరు, ఫ్రీగా వచ్చేసిన. అదే డే టైంలో అయితే మాత్రం చాలా కష్టం. ओटीपी बोलो बाबा। क्या ओटीपी बोलो? 4527। थैंक यू. नहीं आप बंजारा
బుకింగ్ కంప్లీట్ అయిన టైం వచ్చేసి 7:26 140. కాకపోతే కస్టమర్ పికప్ చాలా డేంజర్ ఉండే, చిన్న చిన్న గల్లీలు ఉండే. మొత్తానికైతే కస్టమర్ బయటకు వచ్చిండు, కనీసం ఆ నాలెడ్జ్ అని ఉండాలి. మరి కార్ ఇక్కడికి రాదు, మనం వెళ్ళాలి ఎక్కడికి అనేసి ఒక గల్లీ అయితే క్రాస్ చేశారు. మొత్తానికి సెకండ్ వన్ కంప్లీట్. ఈ బుకింగ్ ఎంత వస్తుంది మీకు కస్టమర్ డ్రాప్ అయిన తర్వాత చూపిస్తా, చూడండి. New message from Sai Sharon. 2 minutes Anna coming. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఒక 2 నిమిషాలు, 2 minutes పెట్టుకోవచ్చా? 2 నిమిషాలు వస్తున్నాడు కస్టమర్. పార్టీ వచ్చిందా? ఏంద్రా ఇది, స్ట్రైక్ చేసింది దీనికోసమా? నా దినమంతా వేస్ట్ చేసుకుంది. ఏంది భయ, ఏం జరుగుతుంది ఇది? అమ్మా 40 రూపాయలు ఏందిరా స్వామి. ఫస్ట్ ప్రీమియర్ బుక్ చేసుకున్నారు, ఏసీ మ్యాండేటరీ. హలో, ఓకే ఓకే, కమ్ ఫాస్ట్. మేడం కొత్త అనుకుంటా, లగేజ్ తీసుకుంటాం అనుకుంటుంది. టిఫిన్ అయిపోయింది, మళ్ళీ ఆన్ చేసుకున్నాము. టైం వచ్చేసి 8:58, అంటే ఆల్మోస్ట్ 9 అనుకోండి. 9కి స్టార్ట్ చేసినాము. రెడ్ అయితే చూపిస్తుడు, కానీ బుకింగ్ అయితే సౌండ్ లేదు. హలో, ఈ లొకేషన్ ఓకే. సగం గ్యాస్ పికప్కి పోతా చెప్తున్నా నేను. సగం గ్యాస్ కస్టమర్ దగ్గరకు వచ్చి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నిల్చొని ఈజీ ఆన్ చేసుకొని, ఇవన్నీ కథలు మావా. ట్యాక్సీ బిజినెస్ అంత ఈజీ కాదు, నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదు. అది వేరే, నీ ఆలోచనలు వేరే, ఇలా జరిగేది వేరే. ఏంది సార్ వేసేసుకొని కూర్చుంటే ఏదో పంచాయతీ, మళ్ళీ నిద్ర వస్తూ ఉంటాయి, ఇట్లా జుమ్ 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 వస్తుంది. పొద్దున ఒకటి అట్లనే అయింది, పొద్దున ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. 1 నిమిషం 2 నిమిషాలు అని 12 నిమిషాలు చేశాను. Okay, bye. పిన్ చెప్పరా, పిన్ పిన్. मैं ऐसी बन जाएगा. ఆల్రెడీ మనకు వచ్చిన బుకింగ్ ఆల్రెడీ నేను ర్యాపిడోలో యాక్సెప్ట్ చేసిన. కస్టమర్ ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఊబర్లో కూడా బుక్ చేస్తుండు. అదే మళ్ళీ నాకే వస్తుంది అది కూడా. ఆల్రెడీ నేను యాక్సెప్ట్ చేసిన, వెయిట్ చేయొచ్చు కదా. నేను మరి వస్తున్నానా లేదా అని కస్టమర్ చూసుకోవాలి కదా. అది లేదు, నేను యాక్సెప్ట్ చేసినా సరే టకాటక్ ఇంకోటి బుక్ చేయాల్సిందే. వస్తాడా మరి క్యాన్సిల్ చేస్తాడా? మన డ్రైవర్ చేయబట్టి కస్టమర్కి నమ్మకం లేకుండా పోతుంది. ఓటీపీ కొట్టే వరకు అయితే నమ్మకం లేదు కస్టమర్ది. చూద్దాం. హలో, లొకేషన్లో ఉన్నా, లొకేషన్లో ఉన్నాను. ఓకే, చలో నెక్స్ట్ బుకింగ్ శంషాబాద్ అన్నమాట. 390 రూపీస్ ఏమో వచ్చింది. వెళ్ళొద్దు అనుకుంటున్నా, కానీ వెళ్ళాలి. ఓకే, ట్రై చేద్దాం. పికప్ అది వేసుకుందాం. చలో 055. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంటీ అవ్వాల్సిందే. బుకింగ్ అయితే 90% అయితే బుకింగ్ పడదు.
ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఉన్న బండ్లన్నీ ఇక్కడికి వస్తాయి కాబట్టి చాలా తక్కువ. ఒక 8 కిలోమీటర్స్ అయితే ఏమిటి వెళ్ళిపోదాం, వెయిట్ చేసి కుదరదు. సో దీంతో 8th బుకింగ్ కంప్లీట్ అయిపోయింది. ఉన్న ఫేర్ని కూడా తక్కువ చేసి ఇంకా ఆడుకుంటున్నాను అన్నట్టు స్ట్రైక్ చేసిన దానికి. ఆ సిచ్యువేషన్ వచ్చేసింది హైదరాబాద్లో. స్ట్రైక్ చేసిన దానికి అసలు వాల్యూయే లేదు. మళ్ళీ రిటర్న్ 15 కిలోమీటర్ ఇంటి వస్తున్నాము. ఇక ఇట్లుంటాయి సిచ్యువేషన్లో. ఒక్కోసారి 5 గంటలకు వెళ్ళి నువ్వు మధ్యాహ్నం 2 గంటల వరకు 2500 చేయలేరు అబ్బాయి అంటే తుప్పు ముక్తారు. ప్రీమియర్ వచ్చింది, ఇక తప్పదు. నాంపల్లి డ్రాప్ ఎంటైతే పోలేము కదా, నాంపల్లి డ్రాప్ చేసి సెట్ చేద్దాం. 077 ब्लूटूथ खोलो यार। ब्लूटूथ नहीं है। अरे यार तो फिर मजा नहीं आएगा यार। मजा ले रसीन मंगवा दे। हाँ मंगवा दो। 20,000 रुपये ब्लूटूथ है तो यार मजा लेंगे। अरे यार गड़बड़ हो गई काम। लेडा नहीं है, गाड़ी में नहीं है। रोड पे लगा के किधर जाता रहा भाई, मार्केट खराब అమ్మా మొత్తాన్ని బయట పడ్డాము. సామె ఓల్ సీట్ ఎత్తే దమ్దమ్రా బాబు. అయితే 200కి ఒక్క తిరగాలి తిరగాలని. మొత్తానికి 9వ బుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి 150 బుకింగ్ వచ్చింది. ఇక్కడనే 1 కిలోమీటర్ పికప్, 1 కిలోమీటర్ డ్రాప్. 4159 इधर से आता था। आप समझे मेरी बात? मेन रोड जाता बोल के सोचा। नहीं इधर से आता थे। उल्टे का आपको एकदम मतलब रोड एकदम वाइड रोड वाइड भी और अच्छा कोई प्रॉब्लम नहीं होता। सिर्फ 1 मिनट का फर्क लगता कितना। और यहाँ कभी हम उधर से एक्टिवा लेके गए ना, कभी फिसल गए तो अपनी लग जाती बैंड। बड़ी गाड़ियों को नहीं होता, लेकिन बड़ी गाड़ी कभी अंदर उतर गई तो थैंक यू। సిఎన్జి బంక్ ఫ్రీ ఉంటే గ్యాస్ కొట్టేసుకుని వెళ్ళిపోదాం, అదో పని అయిపోతుంది. వెళ్ళేసి తినేసి చూద్దాం, మళ్ళీ సాయంత్రం చూసుకుందాం. మొత్తానికి అయితే 2100 అయినాయి. హాఫ్ ట్యాంక్ గ్యాస్ అయిపోయింది. చూసుకుంటే వేసుకుంటే పర్లే, గుంజొచ్చు. పొద్దున కవర్ చేయాలబ్బా. పొద్దున 15 లోపు 1500 కవర్ అయింది అనుకో. ఇప్పుడు 2 వరకు 1000 రూపీస్ పెద్ద కథ. చిన్న అయినా కొట్టుకొని కవర్ చేసుకోవచ్చు. కానీ మరీ దారుణం ఇస్తున్నాడు అబ్బా ఫేరు. ఇప్పుడు ఇందాక డ్రాప్ చేసిన కస్టమర్కి 50 రూపీస్ వచ్చింది, 30 రూపీస్ టిప్ పెట్టిండు. మొత్తం ఎంత వచ్చింది? 80 రూపీస్ ఇచ్చాడు. ఇక పెద్దవాళ్ళు కాబట్టి లోపలికి వెళ్ళినా పిక్ చేసుకున్నా, మళ్ళీ లోపల డ్రాప్ చేసిన ఒక లైక్ కొట్టుకొని, ఒక షేర్ చేసుకొని, ఒక సబ్స్క్రైబ్ కొట్టుకొని. మీ ఆదిలాబాద్ అబ్బాయి. స్టే ట్యూన్, మీ ఆదిలాబాద్ అబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్. మన పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు టార్గెట్ రీచ్ కాలేదు. సో మధ్యాహ్నం వరకు 2000 అయినాయి. ఇప్పుడు వెళ్ళేసి ఒక 700 కంప్లీట్ చేసుకుని వచ్చేద్దాం. చలో డ్యూటీ ఆన్ చేసేద్దాం. యశోద నుంచి హయాత్ నగర్ పడింది. సో ఒకటి తీసుకొని పోయి బిల్లి వచ్చేద్దాం. ఒకటి తీసుకొని వచ్చేస్తే సెట్ అయిపోతుంది. జీపీఎస్ అయితే చూపిస్తుంది బిల్డింగ్లో ఉన్నారు అనేసి. ఇట్లా చూపిస్తాను అన్నమాట. బ్లూటిక్ చూపిస్తుంది కస్టమరు అంటే ఉన్నాడా లేడా అనేసి. ఇక బ్లూటిక్ చూపించిందంటే మాత్రం సేఫే, కస్టమర్ ఉన్నట్టే. హలో ఇక్కడ జామ్ అయిపోతుంది అన్న, అందుకనేసి కాల్ చేస్తున్నాను. లోపల రానా, ఇక్కడ పేషెంట్ ఉండే పేషెంట్. అవును లోపలికి వచ్చాను. యశోద గారికి రా. యశోద దగ్గర ఉన్నాను నేను ఎగ్జాక్ట్గా. ఆల్రెడీ నేను వచ్చాను. ఇక్కడ మొత్తం జామ్ అవుతుంది, అట్లా అనేసి నేను కాల్ చేస్తున్నాను. ఎందుకంటే వెయిట్ అయితే ఉన్నది అట్లా అనేసి మొత్తం జామ్ అయిపోతుంది. తొందరండి. బిల్లు తీసుకుంది ఆగాను. నాకు అక్కడ టైం అంటే నేను ఇక్కడ వచ్చి నేను ఎక్కించిన అయితే అరే రైస్ ఫోన్ చేస్తాను. లేట్ అయిపోయింది మీ దగ్గర 15 నిమిషాలు. 10 నిమిషాలు నిన్ను ఎవరు బుక్ చేయమన్నారు? రాగానే కిందికి రాగానే
నువ్వు బుక్ చేయమన్నప్పుడు బుక్ చేస్తున్నాను. అప్పటికి 15 నువ్వు తీసుకునే 15 నిమిషాలు కాకపోయా. అరే నీకు తొందర తోటి మీకు అందుకే మీరు రావద్దని నేను ఇస్తారా నీకు బాగుంటాయి కదా కెమెరా పెట్టి బాగు ఏంటంటే దానికే సంబంధం ఏమైనా అయితే భయము. నేను చేయమన్నా నువ్వు ఏమన్నావా? నువ్వు ఏమంటారో నేను చేసిన ముందే ఏం చేయలేను. నువ్వు ఏమన్నా